ఇక్కడ ఒక పేషెంట్ అటెండర్ ఉన్నాడు, ఆయన వాళ్ళ పేషెంట్కి సంబంధించి లోపలికి వాటర్ బాటిల్ తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళని ఇస్తలేరు. మరి లోపలికి వాటర్ చూడండి, ఇగో హీట్ వాటర్ పట్టుకొని చూడండి. హీట్ వాటర్ పేషెంట్కి తాపాలి. 1 అవర్ అవుతుంది వచ్చి. అన్నం ఇట్లనే ఉంది, ఇగో చూడండి అన్నం. ఇది అన్నం ఏమన్నా ఉన్నదా చెకింగ్ చేసుకుని పంపాను. అర్ధగంట నుంచి బదలాడుతున్నా. ఇంత కొంచెం స్పందించకపోతే ఏం చేస్తారండి? ఇదే హాస్పిటల్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందులో పక్క రూమ్లో అన్ని చెక్ చేస్తురా? ఇట్లాంటప్పుడు అన్ని చెక్ చేసి పంపించాలా? 2 గంటలు కూర్చున్నా పంపించలేరు. మా మన్మరాలు ఉంది పైన, ఆమెను పంపిస్తలే, ఇక్కడ నన్ను పంపిస్తలే. అంటే పైన ఆమెను కిందికి పంపిస్తలేరు, మిమ్మల్ని లోపలికి పంపిస్తలేరు. ఆమె ఒక్కదాన్ని చూసుకుంటుంది, ఆమెకి లేపనికి వస్తలే మా మన్మరాల్ని. అట్లా చేస్తున్నారు. ఈడ 2 గంటలు కూర్చున్నా పంపి అన్న, ఆమె సీరియస్ ఉంది, మన్మరాలకి లేవని కరెక్ట్ రాదు, ఒక్కతే చూసుకుంటుందంటే ఈడ పంపిస్తలే. చూసారు అంటే పేషెంట్ల సంబంధించిన వాళ్ళ అటెండెన్స్ని మాత్రం లోపలికి పంపిస్తలేరు, వాళ్ళ బంధువులను లోపలికి పంపిస్తలేరు. వాళ్ళ బాగోగులు చూసుకోవాలి అంటే ఒకరికొకరు షిఫ్ట్ అవుతారు, వాళ్ళని పంపిస్తలేరు. సిబ్బంది కావచ్చు వాళ్ళ లోపలికి దాని ఏమంటారు, ఆ పేలుడు సామాగ్రి, ఆ మందు, దాని ఏమంటారు, క్రాకర్స్ అవి ఎట్లా పోయినాయి అంటే అవిటి ఓనికనేమో చెక్ చేయరు. పేషెంట్లు నీళ్లు ఫుడ్ తీసుకుపోతుంటే చెక్ చేస్తారా అని చెప్పేసి ఇక్కడ పేషెంట్ల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తాం. డైరెక్టర్ సార్ బీరప్ప గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఆ క్రాకర్స్ లోపలికి ఎట్లా వచ్చింది, అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? అది సింపుల్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అండి. అక్కడ క్రాకర్స్ లేవు, ఏం లేవు, ఊరికి అంత ఫేక్ న్యూస్ అన్నీ. అంతా వచ్చారు కదా పోలీస్ చూశారు, ఇంటెలిజెన్స్ అన్నీ చెప్పారు, అక్కడ ఏమీ లేవండి. ఎవరో ఏదో అంత ఫేక్ న్యూస్ చేస్తున్నారు. అది చిన్న స్మాల్ షార్ట్ సర్క్యూట్ అండి. ఈ ఇన్సిడెంట్లో ఎవరికైనా ప్రమాదం కానీ గాయాలు అట్లాంటి ఏమైనా జరిగింది? అది నాన్ పేషెంట్ ఏరియా, పేషెంట్ లేరడా. ఏమైనా ఎక్విప్మెంట్కి సంబంధించి ఏమైనా లాస్? ఏమీ లేదు అసలు. ఆడిటోరియం అక్కడ పేషెంటే ఉండరు, అక్కడ ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు. కరెంటు పోయినప్పుడు ఏదైతే ఆక్సిజన్ పెట్టారో అవన్నీ పనిచేయడం ఆగిపోయింది. కొన్ని నడుస్తున్నాయి, కొన్నిట్లకి లేవు. కొన్ని నడుస్తున్నాయి, కొన్ని ఆగిపోయినాయి. ఏంటంటే మా నాన్నకు పెట్టింది లేదు, అది లేకపోవడం వల్ల పడిపోయింది పల్స్ రేటు, తర్వాత అది హార్ట్ బీట్ అన్ని తగ్గిపోయింది అనమాట. వచ్చిపోయే పేషెంట్లను 10 రకాలుగా అక్కడ ఆపుతూ ఉంటారు, 10 రకాలుగా చెక్ చేస్తూ ఉంటారు. వచ్చే వాళ్ళని ఇక్కడ అసలు పర్మిషన్ లేదని, దాని ఏమంటే టోకెన్ లేదని, అది లేదని ఇక్కడ ఆపుతూ ఉంటారు. మరి లోపలికి క్రాకర్స్ ఎట్లా వచ్చినాయి అంటే ప్రాణాపాయంలో ఉన్న ఎవరైతే ఉంటారో హార్ట్ పేషెంట్లు కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, వారంతా కూడా ఉండే ఎమర్జెన్సీ బిల్డింగ్ ఇది. ఇలాంటి ఎమర్జెన్సీ బిల్డింగ్లో లోపలికి ఫైర్ యాక్సిడెంట్ నాన్ పేషెంట్ ఏరియా అని చెప్తున్నప్పటికీ కూడా బిల్డింగ్ మొత్తంలో కూడా చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్లు ఉంటారు. అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్లు ఉండే ఈ బ్లాక్లోకి ఆ క్రాకర్స్ ఎట్లా వచ్చింది? చిన్న షార్ట్ సర్క్యూట్ తోటి ప్రమాదం తప్పింది కాబట్టి పర్లేదు. మరి ఆ క్రాకర్స్లోకి ఆ షార్ట్ సర్క్యూట్ వ్యాపించి ఉంటే, మంటలు వ్యాపించి ఉంటే, అవి పేలుంటే, ఈ బ్లాక్ మొత్తం మంటలు పెద్దగా వ్యాపించి ఉంటే ప్రమాదం మరింత పెరిగేది, ప్రాణాపాయం జరిగేది. ఇక్కడ విలువైన మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటే వాటికి కూడా డ్యామేజ్ జరిగేది. దీనికి సంబంధించి స్పందించమంటే కూడా ఇక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించకుండా మాట్లాడలేము మేము అదని చెప్తున్నారు. మరోవైపు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ డైరెక్టర్ బీరప్ప గారేమో లోపల అట్లాంటివి ఏం లేవు, అవన్నీ ఫేక్ అని చెప్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇది ఇక్కడ ప్రస్తుతం నిమ్స్లో ఉన్న పరిస్థితి. మరోవైపు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ స్పందించి అసలు ఏం జరిగిందని చెప్పి ఇప్పటివరకు సమీక్ష మీటింగ్ పెట్టింది లేదు. జస్ట్ వాళ్ళు ఏం జరిగిందనే సమాచారం తెలుసుకున్నారు, దాన్ని సరిగ్గా ఇది చేయండి అని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేసి ఇది చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించలేదు. అంటే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసారని చెప్పొచ్చా అని చెప్పేసి మనం దీన్ని ఈ సందర్భంగా ప్రశ్నించవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.